గత కొన్నేళ్లుగా ఇక్కడ వేద భారత్ అని విద్యాపీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యాపీఠం అంటే వేదం అన్ని కులాలకు నేర్పుతాడంటే మేమందరం సంతోషించి ఆహ్వానించాము. కానీ వేదం నేర్పే దాని పక్కన వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. బీజాక్షరం అంటూ ఒకటి, మళ్ళీ గోదావరి దగ్గర ఆరతి అంటూ ఒకటి, అక్కడ ఆరతి చేస్తుండూ కాకుండా క్షుద్ర పూజలకు అక్కడ యజ్ఞాలు కూడా జరుగుతున్నాయి. శత్రుశేషం లేకుండా యజ్ఞాలు చేయడం ఒకటి, మళ్ళీ అక్కడ చేసే పూజలన్నీ కూడా మా బాసర గ్రామానికి అరిష్టం జరిగే విధంగా ఇటువంటివి జరుగుతున్నాయి. అక్కడ హుండీ కలెక్షను, ప్లేట్ కలెక్షను, వివిధ సంపాదనే ధ్యేయంగా వారు చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ ఆపాలి. మళ్ళీ ఒకటి, అక్కడ వేదం నేర్చుకున్న పిల్లలు వాళ్ళతో వెట్టిచాకరి చేస్తూ ఆల్రెడీ ఒక విద్యార్థి చనిపోయే స్థితిలో ఉన్నాడు, ఇంకో విద్యార్థి మాత్రం మొన్న చనిపోయాడు. ఇవన్నిటికి కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా ఆయనపై హత్య కేసును నమోదు చేసి ఆయన అరెస్టు చేసి ఆయన వెనుక ఉన్న వారిని కూడా అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని మేము బాసర గ్రామస్తులమైన మేమందరం కోరుచున్నాము. ఇలాంటి హిందూ ధార్మిక కార్యక్రమాల చాటున ఈ సంపాదన అన్నది ఇది హేయకరమైన విషయము. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా అధికారులు దృష్టి సారించి తప్పులను ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా వెలికితీస్తూ వీళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ వీళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని మేము కోరుచున్నాము. ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దగ్గర ఏదైతే గత 2-3 సంవత్సరాల నుంచి ఈ బీజాక్షరం అనేటటువంటిది ఇది ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉంది. ఇక్కడ చాలా రోజుల నుంచి వ్యాస మహర్షి స్థాపించినటువంటి అమ్మవారి దగ్గర ఇక్కడ అక్షరాభ్యాసమే ముద్దు అయినప్పటికీ అధికార యంత్రాంగం నిద్రమత్తులో ఉంది. దీనిపైన జరుగుతున్నటువంటి బీజాక్షరం పైన పూర్తి స్థాయి విచారణకు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇక్కడ వచ్చి బాసరలో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతున్నది, దీనిపైన పిల్లలతోటి చెలగాటమాడుతూ ఉన్నారు. ఇక్కడ అక్షరాభ్యాసం అంటేనే గతంలో 100 సంవత్సరాల నుంచి గతంలో పివి నరసింహరావు గారు వచ్చారు, అక్షరాభ్యాసం ముద్దు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ కొంతమంది రాజకీయ స్వార్థం కొరకు డబ్బులు సంపాదించడం కొరకు నాలుక పైన బీజాక్షరం అనేటటువంటిది ఏదైతే తప్పుడు సమాచారం ఇస్తున్నారో వాళ్ళపైన ప్రభుత్వము కఠినంగా శిక్షించి వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము బాసర గ్రామ ప్రజల తరఫున కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా సిబిసిఐడీలు కానీ సిఐడి విచారణకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆశిస్తా ఉన్నాం. ఎందుకు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నదంటే అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహించి నిద్రమత్తులో ఉన్నారో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా కానీ మంచిది ఏది చెడు ఏది అని ఆలోచించి మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి. కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎవరైనా వచ్చి చేస్తే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు కూడా మేము 2 చేతులు జోడించి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మంత్రివర్యులు అయినట్టు ఇప్పటికైనా కానీ మీరు ఎంక్వైరీ కొరకు ఇక్కడ ఒక అధికారులను పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పిల్లలతో చెలగాటమాడద్దు. అక్షరాభ్యాసమే ఇక్కడ అమ్మవారి దగ్గర గత 100 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అక్షరాభ్యాసాన్ని కొంతమంది దుష్టులు అది కాదు అని బీజాక్షరం అని చెప్పి ఏదో తమాషాలు నాటకాలు ఆడుతున్నారు. దీనిపైన పూర్తి స్థాయి కట్టడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదో 100 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా భక్తుల నమ్మకాలను నెరవేరుస్తూ బాసర జ్ఞాన సరస్వతి మాత వద్ద ఎంతో పవిత్రంగా మనము అక్షరాభ్యాసం కోసం దేశ నలుమూలల నుంచి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్నచో మా పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు వాళ్ళ ఉన్నతికి అమ్మవారి కరుణా కటాక్షాలు ఇక్కడ జరుగుతాయని భక్తులు ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకంగా కొనసాగుతుంది. ఈ పుణ్యక్షేత్ర నేలలో ఏదో దుష్టశక్తులు వచ్చినట్టుంది. ఆ దుష్టశక్తులు ఒక పుణ్యకార్యం చేద్దాము, నది వద్ద నది హారతి చేద్దామనే ఉద్దేశంతో చొరబడి ఈరోజు అమ్మవారి మహిమను మట్టి గలపాలనే ఉద్దేశంతో బీజాక్షరాలు, నాలుకపై బీజాక్షరాలు ఎన్నడి కూడా ఈ భారతదేశంలో ఇన్న ప్రసక్తి లేదు. కేవలం బాసరలో ఈ గత 2-3 సంవత్సరాల నుంచి వినడం జరుగుతున్నది. ఇట్టి వేదభారతి పీఠం నెలకొల్పి అక్కడ కొందరు విద్యార్థినిలు మరియు విద్యార్థులను చేర్చుకోవడం జరిగింది. వాళ్ళ పూర్తి బాధ్యత ఒక విద్యా సంస్థ నెలకొల్పించో వాళ్ళ పూర్తి బాధ్యత మేనేజ్మెంట్ పై ఉంటుంది. కానీ ఒక స్కూల్లో చిన్న పిల్లగాడికి కొడితేనే మనం తల్లిదండ్రులం పోయి అడుగుతాం. ఈ విద్యా సంస్థలో ఈ విద్యాపీఠంలో మరణాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న విద్యార్థులకు అసలు పరిరక్షణ లేదు. అది ఏదో నడుస్తుందా అంటే వాళ్ళతోని వెట్టి చాకిరి చేసి
డబ్బుల సంపాదన కోసమే ఇక్కడ ఆ పీఠాన్ని నిర్వహిస్తున్నారు. వారి నిర్వాహకులపై కఠినంగా చర్యలు తీసుకొని మన భక్తుల మనోభావాలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు బాసర ప్రతి పౌరుడు ఇక్కడ అమ్మవారు ఉంటేనే మనం ఉన్నాము, అమ్మవారు లేకుంటే మనం లేము అనే ఉద్దేశంతో ప్రతి పౌరుడు బాసరలో నివసించే ప్రతి పౌరుడు కంకణబద్దులై అమ్మవారి ప్రతిష్టను మరింత తీసుకెళ్లే ఉద్దేశంతో పనిచేయాలని. ఇట్లాంటి దుష్టశక్తులు వస్తుంటాయి పోతుంటాయి. మేము అందరు స్వామీజీలను రమ్మంటాం, కాకపోతే స్వామీజీలు అమ్మవారికి విరుద్ధంగా చేయొద్దు, మీరు చేయండి, అన్నదానాలు చేయండి, ఇంకా అమ్మవారి ప్రతిష్టను పెంచే విధంగా మీరు ప్రోత్సాహం చేయండి. కానీ ఇలాంటి మీరు డబ్బు సంపాదన కోసం ఇక్కడికి రావద్దు. వచ్చినచో కూడా మీరు కబద్దారని చెప్తున్నాం బాసర నుంచి. ఇంకోసారి ఇలాంటి చేష్టలు ఇక్కడ బాసర గ్రామంలో ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో నడవని మేము హెచ్చరిస్తున్నాం. త్వరితగతిన ఇట్టి చర్యలపై చర్యలు తీసుకొని అట్టి వారిని అరెస్టు చేసి బాసర పవిత్రను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై హింద్.